అటైందా? ఈ సమయంలో మనము బైబిల్ పల్లె పాడదాం. భలే భలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. ఈ సమయంలో మనము దేవుని వాక్యంలో సంఖ్యాకాండము 10వ అధ్యాయము, సంఖ్యాకాండం 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనము తీసి చదువుదాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 12వ వచనం. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. మళ్ళీ చదువుదామా? తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. ప్రేమ కలిగిన మా తండ్రి యేసు ప్రభువా, నీ వందనాలు తండ్రి. గత కొన్ని రోజుల నుండి అరణ్య యాత్ర, అరణ్య ప్రయాణం, అరణ్యంలో అనుభవాలు అనే ఈ విషయాల గురించి మేము ధ్యానిస్తుండగా తండ్రి, బెయేర్షెబా అరణ్యము ద్వారా మీరు మాకు ఎన్నో పాఠాలు నేర్పించినారు గత వారం. మరి ఈ వారము 2వ అరణ్యముగా పారాను అరణ్యము గురించి ధ్యానించుట కొరకై మేము కూడి వచ్చినాం. సహాయం చేయండి దేవా. మీరు ఆలోచన చెప్పకపోతే, నీవు ఆత్మ నడిపింపు ఇవ్వకపోతే మేము ఎన్ని మాటలు చెప్పినా అది వ్యర్థమే. కీర్తన 32:8వ వచనంలో ఇలాగ రాయబడింది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తానన్నావు. లోకోసువార్త 12వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా రాయబడిన మాట, మీరు మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడను. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా రాయబడింది, ప్రభువా మరి పరిశుద్ధాత్మ ఆ గడియలో మీకు బోధించును. మీలో ఉండి మా అందరితో మాట్లాడే దేవుడు, మాలో ఉండి మాతో మా అందరితో మాట్లాడే దేవుడు. కాబట్టి మరొకసారి ఈ సమయాన్ని మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ సమయం దీవెనకరంగా ఉంచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గత కొన్ని వారాల నుండి అరణ్యంలో అనుభవాలు, అరణ్యంలో దేవుని ప్రజలకు దేవుడు అనేక అనుభవాల గుండా నడిపిస్తున్నాడు. ఆ నడిపించిన అనుభవాలనే ఈరోజు మనము చూస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ జీవితము అరణ్య ప్రయాణము అని చెప్పుకున్నాం కదా. క్రైస్తవ జీవితం అనేది ఒక అరణ్య యాత్ర. మనిషి ఈ లోకంలో యాత్రలో ఉన్నాడు. మనిషి ఈ లోకంలో ఒక ప్రయాణంలో ఉన్నాడు. సాధారణంగా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక టికెట్ తీస్తాం. ఎక్కడికి? మనం ఎక్కడి నుంచి అయితే ప్రయాణం చేస్తున్నామో వెళ్ళవలసిన మార్గానికి ఒక టికెట్ ఇస్తాడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? ఆ టికెట్ మీద వివరాలు ఉంటాయి. ఏమని? ఒకవేళ నేను పాతపట్నంలో ట్రైన్ ఎక్కి నేను విశాఖపట్నం వెళ్ళాలనుకున్నాను. ఆ టికెట్ మీద ఏముంటుంది? పాతపట్నం టు విశాఖపట్నం అని ఉంటుంది. అంతే ఉంటుందా? ఇంకా ఉంటుంది. ఏమని? ఎన్ని కిలోమీటర్లో ఉంటుంది, ఎన్ని గంటలకు దిగుతామో అంత పర్టికులర్గా మన ప్రయాణం గురించి, మనం చేసే ప్రయాణం గురించి వాడు టైమింగ్స్ రాస్తాడు. అందులో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తామో రాస్తాడు, ఎప్పుడు దిగిపోతామో
దాని రైట్ టైం ఏంటో, ట్రైన్ రైట్ టైం ఏంటో అన్నీ వివరంగా రాస్తాడు. అయితే ప్రియులారా, మరి ఆ టికెట్లో ఎలాగైతే మన ప్రయాణం గురించి వివరాలు ఉన్నాయో, అలాగే బైబిల్ గ్రంథంలో కూడా మన జీవితం అనే ప్రయాణం గురించి చక్కగా వివరాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. అర్థమవుతుందా? మీకు అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. కనుక మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, ట్రైన్ జర్నీ చేసినప్పుడు లేకపోతే ఒక బస్సు జర్నీ చేసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం ఆగిపోతాం, దిగిపోతాం. మన స్టేషన్ వచ్చిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతాం, అంతేగాని లాస్ట్ వరకు ఉంటామా? ఉండం కదా. అలాగే ఈ జీవితమైన ప్రయాణంలో ఎక్కడో ఒక దగ్గర మనం ఆగిపోతాం. అంటే మనం తనువు చాలించిన తర్వాత, మన జీవితం ముగించిన తర్వాత అక్కడతో మన ప్రయాణము ఆగిపోయింది. అయితే అక్కడతో ఆగిపోయినట్లు కాదు, అక్కడతో అసలైన ప్రయాణం దేవునితో పాటు ఉంటాం. అదే క్రైస్తవుడి యొక్క నిరీక్షణ. కనుక ఈరోజు అరణ్య యాత్ర, అరణ్య ప్రయాణం అనే ఈ మాట గురించి మనము ధ్యానిస్తున్నాం. గత వారంలో బెయేర్షెబా అనే అరణ్యం గురించి మనము ధ్యానించినాం. బెయేర్షెబా అనగా చెప్పండి. బెయేర్షెబా అంటే 7 బావులు. మంచిగా చెప్పారు. ఇంకొక మీనింగ్ ఉంది. బెయేర్షెబా అంటే సాక్ష్యార్థమైన బావి. అక్కడ దేవుడు వాళ్ళకి ఒక బావి రూపంలో ప్రత్యక్షమై వారి దాహాన్ని తీర్చాడు. అది మొదటి అనుభవం. అయితే ఈరోజు ఇంకొక అనుభవంలోనికి మనం వెళ్తాం. రెండవ అరణ్యం. ఇప్పుడు చదువుకున్నాము సంఖ్యాకాండము 10వ అధ్యాయం 12వ వచనం. తర్వాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. ఇక్కడ ఒక అరణ్యం కనబడుతుంది. ఏంటది? పారాను అరణ్యము. నిజంగా ఒక్కొక్క అరణ్యము మన జీవితంలో ఒక్కొక్క అనుభవాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుని ప్రజలు ఇజ్రాయేలీలు కూడా ఆ అరణ్యాలన్నిటి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్క అరణ్యం దగ్గర దేవుడు ఒక్కొక్క రూపంలో ఆయన వాళ్ళకి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఇది పారాను అరణ్యం. పారాను అనగా అర్థమేంటి? బ్యూటీ. పారాను అంటే అందమైన, లేకపోతే బ్యూటీ అంటారు. ఇంకొక అర్థం కూడా ఉంది. పారాను అంటే గ్లోరీ, మహిమ గలది. ఒకటి అందమైనది, రెండవది మహిమ గలది. కనుక ఈ రెండవ అరణ్యం పేరు పారాను. దానికి అర్థమేం చెప్పాం? బ్యూటీ అనగా అందమైనది, రెండవది గ్లోరీ అనగా మహిమ కలిగినది. ఎందుకంటే ఆ పారారు అరణ్యంలో ఆ మాట చదువుదాం మళ్ళీ ఒకసారి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 12వ వచనం. నిలిచెను. నేను అంటాను, ప్రభువు వాళ్ళతో నిలుచున్నాడు. దేవుడు వాళ్ళతో ఒక మేఘము రూపంలో నిలుచున్నాడు. ఈ పారానులో మనము ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు వాళ్ళకి ఒక మేఘంలాగా ఉన్నాడు. దేవుడు వాళ్ళకి ఎలా ఉన్నాడు? ఒక మేఘములాగా ప్రత్యక్షమయ్యాడు అని చెప్పొచ్చు. మేఘంలాగా వెంటాడుతున్నాడు అని చెప్పొచ్చు. ఒక మేఘంలాగా వాళ్ళని నడిపిస్తున్నాడంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా. మేఘములాగా వాళ్ళని, అందుకే ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచెను అని మాట రాయబడింది. బైబిల్లో కొన్ని నిలిచిపోయాయి, మనకి బాగా తెలిసిన విషయాలే. బైబిల్లో నిలిచిపోయే సంగతులు చెప్పండి. బైబిల్లో కొన్ని విషయాలు నిలిచిపోయాయి. ఏంటివి? మొట్టమొదటిది మేఘము నిలిచాను, సూర్యుడు నిలిచాను. ఎవరు ప్రార్థన చేస్తే? చెప్పండి, ఎవరు చెప్పారు? మోసే కాదు, యెహోషువ. మేఘము నిలిచాను, సూర్యుడు నిలిచిపోయాను, చంద్రుడు నిలిచిపోయాడు, వర్షం నిలిచిపోయింది. ఇంకా 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 ఏముంది? సృష్టి నిలిచిపోయింది. ఇంకా చెప్పాలి. తెగులు నిలిచిపోయింది. అదే కాలం నిలిచిపోయింది. నిలిచిపోయిన స్పష్టంగా మాట ఉంది. ఇంకో మాట, భర్తమయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమని? దావీదు కుమారుడా అనగానే యేసు నిలిచాను. యేసు ప్రభువు కూడా నిలిచిపోయాడు. కొన్నిసార్లు మన కేకలు విని దేవుడు కూడా, మన బాధ చూసి దేవుడు కూడా నిలిచిపోతారు. మిగతా వాళ్ళు అలా నిలవరు.
నీ బాధ చూసి అలాగా ఆ మార్గం గుండా వెళ్ళిపోతాడు. ఒక లేవీయుడు అతను చూసి అలాగే వెళ్ళిపోయాడంట. ఒక సమరయుడు యేసుప్రభు దగ్గర లాగా వచ్చి ఆయన ఏం చేశాడు, యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు వెళ్ళిపోయాడు, కానీ నేను చూసి చూడనట్లుగా సమరయుడు మాత్రం వెళ్ళలే, నీ దగ్గరికి వచ్చాడు. అంటే ఈ మేఘము నిలిచెను, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో నిలిచెనని మాట ఉంది. నిలిచిపోయే వాటిలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నిలుచున్నాడు వాళ్ళతో. మనం ఒంటరిగా ఉంటే కొన్నిసార్లు మాట్లాడడానికి భయపడతాం, కానీ పక్కన ఎవడు ఉన్నాడనుకో, ఏట్రా ఇప్పుడు చెప్పు చూద్దాం అంటాడు. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు భయపడతాడు. పక్కన ఎవరైనా ఒక స్నేహితుడు కానీ పక్కలో ఎవరు ఉంటే మనిషికి ఆ ధైర్యము. అదే మన పక్కన ప్రభువు ఉంటే ఇంకెంత ధైర్యం. నీ పక్కన దేవుడు ఉంటే, నీతో దేవుడు వస్తే ఇంకెంత ధైర్యం. కనుక నిలిచిపోయింది ఆ మేఘం. ఆ మేఘం ఎవరో కాదండి, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువుకి గుర్తుగా ఉన్నాడు. బైబిల్లో కొన్ని ఆయనకు గుర్తుగా ఉన్నాయి, ముంగుర్తు అంటారు. కనుక 7 విషయాలు: మేఘము నిలిచింది, సూర్యుడు నిలిచిపోయాడు, ఇంకా చంద్రుడు నిలిచిపోయాడు, వర్షం నిలిచింది, సృష్టి నిలిచిపోయింది, తెగులు కూడా నిలిచిపోయింది. ఇంకా చివరిగా ఒక మాట, భర్తమయ్యన వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు, అనగా కేక వేసినప్పుడు యేసు ప్రభు కూడా నిలిచిపోయాడు. కనుక ఇది దేనికి జ్ఞాపకం చేస్తుందంటే, వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘం వాళ్ళతో పాటు నిలిచిపోయింది. వాళ్ళకి ఒక పద్ధతి ఉంది. ఏంటంటే, ఆ మేఘము కదిలితేనే వీళ్ళు కదలాలి, ఆ మేఘం మూవ్ అవ్వాలి. మేఘం కదిలితే వీళ్ళు అక్కడ ఉండడానికి వీల్లేదు. అరే తట్టబుట్ట బయలుదేరండి రా, మేఘం కదిలిందంటే అర్థం ఏంటి, మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ ప్రయాణ పద్ధతి చదువుదాం. ఆ మాట ఒకసారి చదువుదాం. వాళ్ళ ప్రయాణ పద్ధతి ఎలా ఉండదంటే, నిర్గమకాండము 40వ అధ్యాయం, నిర్గమకాండము 40వ అధ్యాయము, నిర్గమకాండం 40వ అధ్యాయము 36వ వచనం. వెళ్ళినప్పుడు ప్రయాణమై, అంటే మేఘం ఇలా కదులుతుంది, మూవ్ అవుతుందంటే వాళ్ళ ప్రయాణము స్టార్ట్ అయిపోయినట్లే. అంటే వాళ్ళ ప్రయాణ పద్ధతులు అలా ఉండే. ఇది మనకు ఆత్మీయ జీవితంలో ఏమి నేర్పిస్తుందండి? మేఘము కదిలితేనే వాళ్ళు కదలాల. ఇది మన జీవితంలో ఏం నేర్పిస్తుందంటే, నీ ప్రభువు నీతో చెప్తేనే నువ్వు కదలాలా, నీ ప్రభువు నీతో వస్తేనే నువ్వు ముందుకు ఒక అడుగు వేయాలా, లేకపోతే ఎన్ని అడుగులు వేసినా వ్యర్థమే. ఈరోజు మనతో పాటు ఎవరు రావాలి? మన ప్రభువు రావాలి. అందుకే మోసే అంటాడు, నీవు నాతో రాకపోతే నేను వెళ్ళలేను, ఒకవేళ వెళ్ళినా నా పని జరగదు. కనుక మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఈ మేఘము ప్రభువుకి సాదృశ్యంగా కనబడుతుంది. స్వయంగా దేవుడే వాళ్ళతో నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే మేఘము కదిలితేనే వీళ్ళు కదలాలి. వాళ్ళ ప్రయాణం అలా ప్రారంభమయ్యేదన్నమాట. అంతేగాని ముందుగా వీళ్ళు వెళ్ళిపోతే కుదరదు. ఆకాశంలో ఒక మేఘం వచ్చేది, ఆ మేఘము ఇలా మూవ్ అవుతుందంటే వాళ్ళు కనిపెట్టుకుని ఉండాలి. ఆ మేఘాన్ని ఎప్పుడు మూవ్ అయితే వెంటనే వీళ్ళు సర్దుకొని ఆ మేఘము కిందే వాళ్ళు ఏం చేయాలా? నడవాలి. అర్థమవుతున్న మాటలు? మేఘము కిందనే వాళ్ళ ప్రయాణం. మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏముందట? మన పితరులందరూ ఎక్కడున్నారు? మేఘము కింద ఉన్నారు. అంటే అదొక అనుభవం అండి, అదొక అనుభవం. నిజంగా దేవుడు ఆ మేఘంలో ఆయనే ఆ మేఘం అంటే ఎవరో కాదు, ప్రభువే. శ్రద్ధగా వినండి. ఆ మేఘం అంటే ఎవరో కాదు, ప్రభువే, స్వయంగా ప్రభువే. అందుకే క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్. అర్థమైందా? క్లౌడ్ అంటే మేఘం, క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ టీచర్ గారు చెప్పాలి.
క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్. మేఘం అంటే ఇంకేదో కాదు, దేవుడే, ప్రభువే. నిజంగా కొన్నిసార్లు మేఘం వలె అని మన పాటలు చాలా ఉంది. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, మురుములు మెరుపులు మెండుగా చేసి. కనుక మేఘములతో ఆయన మళ్ళీ వస్తాడట. కనుక బైబిల్ గ్రంథంలో మేఘము అనేది ప్రభువుకి సాదృశ్యంగా దేవునికే గుర్తుగా కనబడుతుంది. కనుక ఆ మేఘము ద్వారా వాళ్ళు ప్రయాణం చేస్తారు. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 21వ వచనం. సంఖ్యాకాండం 9:21. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచి ఎడల పగలేమి రాత్రేమి. ఎంత మంచి మాట. పగలేమి రాత్రి అయినా పగలైనా ఆ మేఘం పైకి లేవాల. ముందు ఆ మేఘం బయలుదేరితే వీళ్ళు ప్రయాణం స్టార్ట్ అయినట్లే. కనుక ఈ జీవితంలో దేవుడు మనకి ముందు నడిచే దేవుడు అండి. ఇజ్రాయేలుకు ముందు నడిచే దేవుడు. కనుక ఆయన కదలమంటే కదలాలి, ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు ఆయన, నిన్ను నడిపించే నాయకుడు. ఒక పాట ఉంది, నడిపించు నా నావా అనే పాట. అది ఎంతో అనుభవంతో రాసినటువంటి పాట. ప్రభు మనల్ని ఒక మేఘం వలె నడిపిస్తాడు. ఎందుకంటే ఆ అరణ్యంలో వాళ్ళకి మార్గం ఎక్కడ తెలుసండి? అరణ్యంలో మార్గం తెలుసా? పోనీ మోసేకి తెలుసా? మోసేకి కూడా తెలియదు. మోసే ప్రార్థన చేయడం, దేవుడిని అడగడం, ప్రభా వెళ్ళమంటావా, కదులు ముందుకంటే దేవుడు వాళ్ళకి ముందుగా నిజంగా మేఘస్తంభం వలె, అగ్నిస్తంభం వలె దేవుడు అద్భుతంగా వాళ్ళని నడిపించాడు. కనుక ఆ మేఘము ద్వారా వాళ్ళ ప్రయాణం అనేది ప్రారంభమైంది. కనుక అందుకే బైబిల్లో మేఘాన్ని ఆయన వాహనంగా చేర్చుకున్నాడట. ఇప్పుడు మనకు వాహనాలు ఏంటి? మనకు వాహనాలు ఉన్నాయి కదా, బైకు, సైకిలు, కారు. మరి దేవునికి వాహనం ఏంటి? చదవండి 104వ కీర్తన 104వ కీర్తన 3వ వచనం. ఆయన వాహనం ఏంటో తెలుసా? 104వ కీర్తన 3వ వచనం. మేఘమే తనకంట ఏంటంట? వాహనం అంట. అది మేఘాన్నే తనకు వాహనంగా చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకే మేఘం అనేది ఒక మంచి అనుభవాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. వాళ్ళ ప్రయాణ పద్ధతి ఆ మేఘం మీదే ఆధారపడి ఉంది. ఈ మేఘం అంటే ఎవరో కాదు, ప్రభువే. క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్. అందుకే ఈ మేఘము దేవుడిని సూచిస్తుంది అనమాట. ఈ మేఘం అంటే ఎవరు? ఇప్పుడు సైంటిఫిక్గా కొన్ని రీజన్స్ చెప్తాను. సైంటిఫిక్ అంటే శాస్త్రీయపరంగా మేఘం ఎలా ఉంటుంది చెప్పండి. మేఘం ఏ కలర్లో ఉంటుంది? ఆకాశం నీలం కలర్లో ఉంటుంది, మేఘం వైట్ కలర్లో ఉంటుంది, నల్లగా ఉండదు. నల్ల మేఘాలు, కారు మేఘాలు కూడా ఉన్నాయి బైబిల్లో. కానీ మేఘం అంటేనే వైట్గా ముద్దగా కనబడుతుంది కదా. ఇప్పుడు చూడండి వెనకాల ఈ డిజైన్ మనకు కనబడుతుంది. మేఘం తెల్లగా అంటే తెలుపు ఎవరికి సాదృశ్యము? అంటే మేఘము అంటే ప్రభు అని చెప్పడానికి అది ఎలా ఉంటుందట? తెలుపుగా, పరిశుద్ధుడైన దేవుడు. ఇవన్నీ సైంటిఫిక్గా చెప్తున్నాను. అదే వాక్యంలో ఉంది. మేఘం తెలుపుగా ఉంటే మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. రెండోది, మేఘము తేలికగా ఉంటుందట. సైంటిస్టులు రాశారు మాటలు. మేఘం ఎలా ఉంటుంది? చాలా తేలిగ్గా ఉంటుందట. మరి బైబిల్లో మత్తయి సువార్త 11:29 ఏముంది? నా కాడి సులువు, నా భారము తేలిక. మన ప్రభువు దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ జీవితం ఏమైపోద్ది? తేలిక అయిపోద్ది. ఎందుకంటే పాపముతో జీవిస్తున్న ఆ వ్యక్తి తన జీవితంలో
ఆ భారాలతో వచ్చినాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేనేం చేస్తానంటే నీ భారమంతా తన మీద వేసుకున్నాడు. తేలిక చేశాడు నీ జీవితాన్ని. ఒకప్పుడు పాపంతో తిరుగుతున్న నీ జీవితాన్ని ఆయన మార్చలేదా? తేలిక చేశాడు. అందుకే మేఘాలు చాలా లైట్ వెయిట్, అంటే చాలా తేలికంట. ఈ మేఘాలతో పోల్చబడింది దేవుని యొక్క కాడి. ఆయన కాడి లాంటిది, తేలికైతే. మూడో లక్షణం ఏంటో తెలుసా? మేఘం అంటే ఒకే చోట చెప్పండి ఉండదు. మేఘం అంటే ఒకే చోట చూడండి, మీరు మనం చూస్తుండగానే కదులుతుంటాయి. ఎప్పుడైనా చూసినారా? మేఘము మనం చూస్తుండగానే ఏమవుతుంది? డిఫరెంట్ ఆకారంలో కనబడుతుంది. మేఘము ఒకే దగ్గర ఉండదు. అంటే అర్థం ఏంటి? మన ప్రభువు ఒకే దగ్గర కాదు, అన్ని దగ్గరలా ఉంటాడు. మేఘం ఒకే చోట ఉండదట. చదువుదాం మాట. కీర్తన 29:3. కీర్తన 29:3. దాటిపోయాం మనం 20. అందుకే స్లోగా చదవాలి. 23లో ఎన్నో వచనం అది? 29లోన, సారీ 29లో 3వ వచనం. క్షమించండి, 3వ వచనంలో ఉంది, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుముల వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. మేఘం ఎలాగైతే ఒకే దగ్గర ఉండదో, ఆయన సంచరించే దేవుడట. నాకు ఒక చిన్న డౌట్, మీరు చెప్తారా? ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తావు, ఇదే టైంలో ఇంకొకరు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నీ దేవుడు నీ ప్రార్థన అంటాడా, వాళ్ళ ప్రార్థన అంటాడా? ఎందుకు? అన్ని దగ్గరలా బైబిల్లో సర్వవ్యాపి పాట కూడా ఉంది. సర్వవ్యాపి అయిన దేవుడు అంటే సంచరించే దేవుడు. మేఘాలు ఎలాగైతే కదులుతూ ఉంటాయో, మన దేవుడు కూడా ఇక్కడ ఉండగలడు, అన్ని ప్లేస్లో ఆయన ఉండగలడు. కనుక మూడవది, మేఘాలకు ఉండే లక్షణాలు చెప్తున్నాను. మొదటిది ఏంటి? ఎలా ఉంటుంది మేఘం? తెలుపు, పరిశుద్ధతకి సాదృశ్యం. రెండవది, మేఘం ఎలా ఉంటుంది? తేలికైనది. ప్రభు అన్నాడు, నా కాడి సులువు, నా భారము తేలికగా ఉంది. మూడవది, మేఘము ఒకే చోట ఉండదు. ప్రభువు కూడా సంచరించేవాడు, ఆయన అన్ని చోట్ల ఉంటాడు. నాలుగోది, మేఘము కరిగిపోయే స్వభావం ఉంటుందట. ఇప్పుడు మనకు మేఘం వచ్చిందంటే ఒకటి అర్థమవుతుంది, ఏమిటి? వర్షం పడే అవకాశం ఉంది, మేఘాలు వేస్తున్నాయి అని పల్లెటూరులో భలే చెప్తారే. మేఘం వేస్తున్నారు, బట్టలు తీసే. మేఘం వేస్తుందిరా, చేను కుప్పెట్టే అంటే గుర్తు అనమాట. ఎండగా ఉంటే ఎవరైనా తీస్తారా బట్టలు? తీరు. మేఘం వచ్చింది ఇంకా అంటే నల్లని మేఘాలు వచ్చేసినాయి అంటే ఇంకా జాగ్రత్త పడతారు. కారణం ఏంటంటే ఆ మేఘము దేనికి సాదృశ్యం అంటే వర్షానికి. కనుక మన ప్రభు అవి కరిగిపోతేనే వర్షం పడుతుంది. చూడండి, మేఘాలన్నీ ఉన్నప్పుడు బీభత్సమైన వర్షం పడిన తర్వాత, వర్షం వెలిసిపోయిన తర్వాత మేఘాలు మన ఉండవు, ప్లెయిన్గా అయిపోద్ది. మన ప్రభువు కూడా నీ కొరకు నా కొరకు కరిగిపోయాడు. సిలువ మీద కరిగిపోయి ఆయన మనకేమిచ్చాడు? మేఘం కరిగిపోయి వర్షం ఇస్తే, మన ప్రభువు నీ కొరకు నా కొరకు కరిగిపోయి రక్షణ అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. మేఘానికి ఉండే 4వ లక్షణము కరిగిపోయే లక్షణం. 5వది చదువుదాం. మేఘము ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. మేఘం ఎక్కడ ఉంటుంది? చూడండి, మేఘం వచ్చినప్పుడు ఎత్తైన కొండలకి అంటుకుని ఉంటుంది. కొన్నిసార్లు దగ్గర ఉన్నట్లు ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్తే ఇంకా దూరంగా ఉంటుంది. అది మేఘము ఒక ఆకాశంలో అది కనబడుతూ ఉంటుంది. అందుకే 5వది,
మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13:26. మేఘారుడై అని ఎలా వస్తాడు ఇప్పుడు? మేఘారుడై అంటే ఎక్కడ? ఆకాశం నుండి. అందుకే అందరూ ఆయన చూస్తారు. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయనను, బైబిల్ ఉంది, ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుందట. అంటే అందరికీ కనబడినట్లుగా ఆయన వస్తాడు. ఇది మేఘానికి ఉండే సైంటిఫిక్ రీజన్స్, అలాగే స్క్రిప్చురల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ, ఒకటి సైంటిఫిక్ రీజన్ చెప్పాం, సైంటిఫిక్ క్యారెక్టర్ చెప్పాం, దానికి గుర్తుగా వాక్యంలో నుండి కూడా మనము చూస్తాం. ఇది ప్రభువు, మేఘం అంటే ప్రభువుకి సాదృశ్యంగా కనబడుతుంది. అందుకే 5 విషయాలు మనము చూసాం. అందుకే ఈ మేఘానికి, ఈ మేఘం యొక్క అనుభవంలోనికి మనము రావాలి. ప్రభువు వాళ్ళ యాత్రా జీవితంలో ఒక మేఘంలో ఎలాగైతే ముందుకు వాళ్ళని తీసుకెళ్తున్నాడో, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనల్ని ముందుకు నడిపించాలంటే ప్రభువు మనతో పాటు ఉండాలి. అదే ఈ మేఘం యొక్క అనుభవం. బైబిల్లో 7 మేఘాలు ఉన్నాయి. బైబిల్లో 7 మేఘాలు. ఏంటా 7 మేఘాలు? మేఘం అంటే ప్రభువుకే గుర్తుగా మనకి చూసాము. మొదటి మేఘము చూద్దాం మనం. మొదటి మేఘం ఏంటి? నిబంధన మేఘం. మొదటిది ఏంటి? చదువుదాము. ఆదికాండం మొట్టమొదటి నిబంధన, ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనం. మేఘములో నా ధనస్సు నుంచి తిని, అది నాకును భూమికిని. అందుకే ఒక ధనస్సు నుంచారట మేఘాన్ని. ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడైనా వర్షం పడిన తర్వాత కొన్నిసార్లు మనకి ఒకటి కనబడుతుంది. ఏంటి? రెయిన్బో, ధనస్సు. అది ఎప్పుడు భయంకరమైన పెద్ద వర్షం పడినా అది కనబడుతూనే ఉంటుంది. అది దేవుడు అలా నియమించాడు దాన్ని, అంతేగాని ఎవరో పెట్టింది కాదు. కొంతమంది దాన్ని కూడా దేవుడిని చేస్తారు. దాన్ని కూడా ఇదేదో ఒక ఆకారం కనబడుతుంది, అది కూడా మనిషికి ఏదైనా కొత్తగా కనబడితే అదే దేవుడే. కానీ దేవుడు సృష్టించింది అది, దేవుడు కాదు. అది కనబడుతున్నప్పుడు ఒక నిబంధన చేసుకున్నాడట. ఆ మేఘంలో ఆ ధనస్సు మీకు కనబడుతున్నప్పుడు దేవుడు ఒక నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడట. అదే నిబంధన మేఘం. అయితే ఇది ఎక్కడుంది? ఈ మేఘము ఆకాశానికి భూమికి మధ్యలో ఉంటుంది. ఎప్పుడైనా చూసారా మేఘం ఎక్కడుందమ్మా? ఆకాశానికి. అంటే ఎందుకు చెప్పాను తెలుసా? మన ప్రభువు ఆకాశానికి భూమికి మధ్యలో ఏమయ్యాడు చెప్పాలా? వేలాడే చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఒక నిబంధన చేశాడు. చనిపోయినప్పుడు ఆయన కార్చిన రక్తము ద్వారా ఒక నిబంధన చేశాడు. ఏంట నిబంధన? చదవండి. మార్కు సువార్త 14:24. మార్కు సువార్త 14:24. నా రక్తము. ఇదే ఏంటది? అదే క్రొత్త నిబంధన. ఏంటది? ఇదిగో నేను ఒక నిబంధన మీతో, అది కొత్త నిబంధన. ఇప్పుడు మనము కొత్త నిబంధనకు వచ్చామా, పాత నిబంధనలో ఉన్నామా? చెప్పండి. ఇంకా కొంతమంది తెలుసా, పాత నిబంధనలో ఉన్న భక్తులు ఉన్నారు. మీకు అర్థమవుతుందా? పాత నిబంధన కింద, ధర్మశాస్త్రం కింద ఉండే వాళ్ళు ఉన్నారు. సబ్బాతు ఆరాధికులు, 7th డే చర్చ్ వాళ్ళు, యెహోవాక్సులు. అమ్మో, వాళ్ళతో చాలా ప్రమాదం. అందుకే వాళ్ళు కొత్త నిబంధన చదవరు. మరి ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీ కొరకు రక్తం చిందించి మీకు ఒక నిబంధన ఇచ్చాను. ఎవరైతే ఆ రక్తం కిందకు వస్తారో వాళ్ళ జీవితం కడగబడతాయి, వాళ్ళ జీవితం పరిశుద్ధంగా జీవిస్తారు, వాళ్ళు ప్రభువు కొరకు జీవించగలరు. పాపము జయించే శక్తి దేవుడు వాళ్ళకి ఇస్తాడు. కారణం ఏంటంటే, పాత నిబంధన కింద ఉంటే, ఒకవేళ పాత నిబంధనకు ఉంటే అదే పాపము, అదే యాజకులు ప్రతిసారి రక్తము చిందించాల. ఇప్పుడు ఎన్ని పాపాలకి ఎన్ని గొర్రెలు ఇస్తావు నువ్వు? కానీ ఒక్కసారి నీ కొరకు, నా కొరకు యేసు ప్రభు శిలువ మీద ఏమయ్యాడు? బలి అయిపోయాడు. ఆయన బలి అయిపోయి కార్చిన రక్తం
రక్తమే క్రొత్త నిబంధనకి గుర్తుగా పెట్టాడు. కనుక ఈ మేఘంలో ఒక ధనస్సు పెట్టాడు. అలాగే ఈ మేఘము అది ఆ ధనస్సు, ఆ ఇంద్రధనస్సు, లేకపోతే ఆ ధనస్సు ఆకాశానికి భూమికి మధ్యలో ఆ మేఘం ఉన్నట్లు మన ప్రభువు కూడా ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన మన కొరకు చనిపోయాడు, రక్తం కార్చాడు. అప్పుడు ఒక నిబంధన చేశాడు, ఇదే నిబంధన. కనుక మొట్టమొదటి ఏ మేఘము? నిబంధన మేఘం. రెండోది చదువుదాం, నిర్గమకాండం 14వ అధ్యాయం. ఒకే దగ్గర ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ నిర్గమకాండంలోనే ఉంటాయి. 14వ అధ్యాయం, నిర్గమకాండం 14:20 వచనం. అబ్బా, ఎంత మంచి మాట, చాలా స్పష్టంగా చదివారు. అంటే ఈ మాట మనము చదువుతున్నప్పుడు ఇక్కడ మనకి ఈ మేఘము ఏంటి? మేఘము నేను చదువుతాను మళ్ళీ మీతో పాటు. 20 వచనము చదువుదాం. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చును గనుక అని రాయబడింది. ఈ మేఘం ఏంటి? వెలుగునిచ్చే మేఘం, వెలిగిచ్చే మేఘం. ఎంత అద్భుతమైన సంగతి! ఏ మేఘం అండి ఇది? వెలిగిచ్చే మేఘం. ఇది వెలుగంటే మనకు గుర్తు రావాలి. ఒక్కొక్క సందర్భంలో వీళ్ళందరూ బయలుదేరి వస్తున్నారు. దేవుడు ఏం చేసినాడంటే, ఒక చీకటి తెగుల్లో ఒకటి, ఐగుప్తంతా చీకటేనట, కానీ దేవుని ప్రజల నివాసంలో ఏముంది? ఎక్కడుందన్నమాట? చదువుదాం, నిర్గమకాండం 10వ అధ్యాయం 23. 3 దినములు ఒకనికొకడు కనుగొనలేదు. ఆ ముందు వచనంలో ఒకటి ఉంటుంది, చిక్కటి చీకటి అని ఉంటుంది అక్క. 11వ వచనమా? చిక్కటి చీకని కమ్మునను తర్వాత 3 దినాలు భయంకరమైన చీకట్లో ఉన్నారండి. ఎవరు? ఐగుప్తీయులు. అయితే దేవుని ప్రజల నివాసంలో మాత్రం ఏముంది? వెలుగు ఉంది. ఇది ఒక అద్భుతం కాదా? నేను అనుకుంటాను, ఒక బ్రదర్ అన్నాడండి, ఇన్వర్టర్ ఇలాగే కనిపెట్టాడు దేవుడు. ఇన్వర్టర్ ఎలాగ కనిపెట్టాడు? కరెంట్ వెళ్ళిపోయింది, మన ఇంట్లో చీకటే. కరెంటు ఊర్లో వెళ్ళిపోయిందండి, మన ఇంట్లో ఉంది అంటే అర్థం ఏంటి? ఇన్వర్టర్ ఉంది కాబట్టి. ఐగుప్తు అంతటి కరెంట్ లేదు, కానీ వీళ్ళకి మాత్రము దేవుడు ఇన్వర్టర్ లాగా ఉన్నాడు. నిజంగా ప్రతిదీ కూడా బైబిల్ని బేస్ చేసుకుని ఏం చేశారు? కనుక దేవుడికి వీళ్ళకి వెలుగుగా, వెలిగిచ్చే మేఘంగా కనబడుతున్నాడు. ప్రపంచమంతా చీకట్లోనూ బతుకుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చీకటి అనే పాపంలో బతుకుతున్నారు. ఇప్పుడు మనం ఎవరము? వెలుగు సంబంధం. యోహాను 1:9 ఆయన మనల్ని వెలిగించాడు. ఈరోజు నీ జీవితం ఏమైంది? వెలిగించబడింది. ఎంత గొప్ప ధన్యత! లోకమంతా చీకటి ఉంది, లోకమంతా పాపంలో మగ్గిపోతుంది, ఈ లోకమంతా ఐగుప్తు అనే చీకటిలాగా ఉంది. కానీ దేవుడు మన నివాసానికి, మన జీవితం మనకి ఎలా ఉన్నాడు? వెలుగిచ్చే దేవుడిగా ఉన్నాడు. కనుక రెండవది వెలుగైన మేఘం. ఎలాంటి మేఘం అది? వెలిగిచ్చే మేఘం. మూడవది అగ్ని మేఘం. చదువుదాం, నిర్గమకాండం 14వ అధ్యాయం 24. 14లో 24. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని
అక్కడ రాయబడింది, అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన, ఏంటది, ఏ మేఘం ఇది? అగ్ని మేఘం. ఇప్పుడు చెప్పండి, ఈ అగ్ని మేఘం అంటే ఎవరు? బైబిల్లో ఒక మాట కనబడుతుంది, హెబ్రీ పత్రిక 12:29లో, ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఎవరు? చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ కృప కలిగి వినయ భయభక్తులు కలిగి చేయుదము. ఎలయనగా దేవుడు దహించి, ఆ పైన ఉంటుంది చూడండి, చూసారా, రైట్ సైడ్ పైన, దేవుడు దహించు అగ్ని. కనుక అగ్ని మేఘముగా కనబడుతున్నాడు. ఆయన అగ్ని మేఘంగా కనబడుతున్నాడు. ఒకే మేఘము, కానీ అనేక రూపాలు, అనేక సందర్భాల్లో ఒక్కొక్కలాగా. చూడండి, దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తాడు తెలుసా? నీకు అనారోగ్యమైతే నీకు ఒక వైద్యుడిలాగా నీ దగ్గరికి వస్తాడు. అవునా? నీకు అనారోగ్యమైతే నీ దగ్గరికి ఎలా వస్తాడు? ఒక వైద్యుడిలాగా వస్తాడు. నువ్వు బలహీనపడితే నేను బలపరిచే దేవుడిలాగా వస్తాడు. నువ్వు ఒంటరిగా ఉంటే నీకు తోడయ్యుండే దేవుడిలాగా వస్తాడు. ఇప్పుడు ఈ మేఘము ఎన్ని రకాలు కనబడుతుంది? అదే మేఘము నిబంధన మేఘంలా వచ్చింది. రెండోది, అదే మేఘము వెలిగిచ్చే మేఘంగా ఉంది. అదే మేఘము అగ్ని మేఘంగా కనబడుతుంది. చూడండి ఎంత డిఫరెంట్. కనుక నాలుగోది చదువుదాం. నాలుగోది మహిమా మేఘం. ఏ మేఘం అది? నిర్గమకాండం 16వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండం 16:10. అట్లు అహరోను యెహోవా మహిమ ఎక్కడ కనబడింది? అక్కడ మేఘంలో కనిపించిందంట. అబ్బా, ఎంత మంచి మాట. కొన్ని వర్డ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. యెహోవా మహిమ ఎక్కడ కనబడింది వాళ్ళకి? మేఘములో. అందుకే దీనికి ఏం పేరు పెట్టినామంటే మహిమా మేఘము. ఈ మహిమ మేఘము దేన్ని జ్ఞాపకం చేస్తుంది? మన దేవుడు. చెప్పండి. మహిమ గల దేవుడు. ఎలాంటి దేవుడు? ఎలాంటి దేవుడమ్మా? మహిమ గల. అపోస్తుల కార్యం చదవండి, 7వ అధ్యాయము 2వ వచనంలో చక్కటి మాట. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 2వ వచనం. చాలండి. మహిమ గల దేవుడు. ఏ దేవుడు? అబ్రాహాముకు ప్రత్యక్షమైంది ఎవరు? ఏ దేవుడు? మరి నీకు ప్రత్యక్షమైంది ఎవరు? ఆ మహిమ గల దేవుడే. ఆయన మహిమను ఎవరు తీయలేరు. ఆ మహిమ గల దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఆ మహిమ గల దేవుడిని ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. అందుకే పాట ఉంది కదా, మహిమా గల దేవుడు, మహిమా గల దేవుడు, ఉరుమోవల గర్జించును. మహిమా గల దేవుడు, ఉరుమోవల గర్జించును. అది ఆయన ఎవరో తెలుసా? మహిమ గల రాజు, మహిమ గల దేవుడు, మహిమ గల తండ్రి. ఇలా 5 సంగతులు ఉన్నాయి. మహిమతో కూడిన ఇంకా సంగతులు ఉన్నాయి. అందులో ఒకటి మహిమ గల. ఈ మహిమ గల దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడండి? ఎవరికి? ఈ మహిమ గల దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాముకి. మెసొపొతామియాలో ఉన్నప్పుడు ఈ మహిమ గల దేవుడికి అబ్రహాముకు ప్రత్యక్షమయ్యేమంటున్నాడు, అబ్రహామా నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ సొంత దేశం నుండి, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి అబ్రహాము లోబడ్డాడు. లోబడినందుకే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఎంత గొప్ప ధన్యత అంటే, దేవుడు, ఆ మహిమ గల దేవుడు ఒకవేళ ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము చూడలేడు. మోసే చూడాలని ఆశ పుట్టింది, ఒక పక్క ఒక నీడలాగా చూశాడు, అంతే, కింద పడ్డాడు. మహిమ గల దేవుడిని మనము
ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? మహిమ కలిగిన దేవుడు ఆయన. ఎన్ని విషయాలు చూసాం? మొదటిది నిబంధన మేఘము, రెండోది వెలుగిచ్చే మేఘము, మూడోది అగ్ని మేఘము, నాలుగోది మహిమా మేఘం, ఐదోది గొప్ప మేఘం. ఏ మేఘం ఇది? యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనంలో మనకు కనబడుతుంది. యెహెజ్కేలు 1వ అధ్యాయము 4వ వచనం. యెహెజ్కేలు 1:4. నేను చూడగా మరియు గొప్ప మేఘమును ఇక్కడ రాయబడింది, గొప్ప మేఘము గోళం వలె ఉందట. గొప్ప ఏ మేఘం అది? ఈ గొప్ప మేఘము దేన్ని సూచిస్తుందంటే గొప్ప దేవుడిని సూచిస్తుంది. నీ దేవుడు ఎలాంటి వాడు? ఎవరు? కొంతమంది మీ దేవుడు ఎవరంటే యేసు ప్రభు అంటారు. మీ దేవుడు ఎవరంటే యేసయ్య అంటారు కొంతమంది. యేసు ప్రభు ఒక అమ్మ అంటుంది, అమ్మ ఎక్కడికి వెళ్తాం? యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది. కొంతమంది ఏంటంటే తెలుసా, అమ్మ ఎక్కడికమ్మా వెళ్తామంటే యేసు బాబు దగ్గరికి వెళ్తుంది. యేసు బాబు అంటే వాళ్ళకి చెప్పడం రాక ఏమంటారు? యేసు బాబు. యేసు ప్రభు ఎవరు తెలుసా? గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ప్రభువు గొప్పవాడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపూర్ణుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. చాలండి. ప్రభువు ఎవరు? చెప్పండి ఎక్కడుంది అది? 147వ కీర్తన 4వ వచనంలో ప్రభువు గొప్పవాడు. ఎంత గొప్పవాడు అని తెలుసా? ఈరోజు నీ ప్రభువు ఎంత గొప్పవాడు. నీ ప్రభువు గురించి నువ్వేం చెప్తావు? లోకానికి నువ్వేం చెప్తావు నీ ప్రభువు గురించి? అమ్మ నీ ప్రభువు గొప్పతనం ఏంటి? సొలొమోను చెప్పింది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే ఆమె స్టార్ట్ చేసింది. ఆ పదాలు మనకు నోరు కూడా తిరగవు. నా ప్రభువు గొప్పవాడు, నా దేవుడు రత్నవర్ణుడు, ఇంకా మరి వెళ్ళదు బండి. ఎందుకంటే గుర్తుండవు, మనకు గుర్తుండవు, నోరు తిరగదు. నిజంగా ఆ పరమగీతలు 5వ అధ్యాయంలో ఆమె వర్ణిస్తుంది. ఏం వర్ణించండి, నిజంగా ఎంత అద్భుతంగా వర్ణిస్తుంది. మనకు వర్ణించమంటే మనకి కొన్ని వర్ణించడం వచ్చు బాగా. కొన్ని తిండి విషయాలు అబ్బా ఎంత బాగుంటుందన్నా, స్వీటు అన్నా ఎంత బాగుంటుందో తెలుసా? ఎప్పుడు తిన్నావా అంటే అది అనుభవించావు కాబట్టి నువ్వు అంత బాగా చెప్పగలిగినావు. అందుకే బైబిల్ ఊరికిరా, రుచి చూచి ఎరిగి తిని. ఎవరిని? స్వీట్నా? నా దేవుడిని నేను ఎలాగెరిగాను? రుచి చూసి ఎరగాల. రుచి చూడడం అంటే మనకు తెలీదు. తేనె అమ్ముకునేవాడు ఉన్నాడు, వాడు బాధ ఆడది. తేనె కొండ పట్టుకుని తేనెమ్మా తేనె అంటుంటే ఈ వెనక కొంత చిన్న గుంటలు ఉంటారు కదా, అదేంటంటే తేనె అంటున్నాడు. ఎలాగుంటుందంటే చెప్పడం రావట్లే. తీయగా ఉంటుంది అంటాడు. తీయగా అంటే ఎలాగుంటుంది? అదేంట్రా పంచదారలాగా ఉంటుంది అంటాడు ఒకడు. తీయగంటే ఆయనకి చెప్పడం రాకేం చేశాడు, అందులో ఉన్న తేనె బుడ్డలు చెయ్యితే ఆ గుంట నోట్లు పెట్టాను. అబ్బా ఇలాగుంటుందా? ఆడికి రుచి చూస్తే కానీ అర్థం కాలే. ఆడి రుచి చూస్తే కానీ కొన్నిసార్లు ప్రభువుని రుచి చూచి ఎరగాలట. అందుకే అప్పుడు నువ్వేమంటావు? రుచి చూచి ఎరిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రభు ఎలాంటి వాడు? గొప్పవాడు. ఎవరికంటే గొప్పవాడు? బైబిల్లో 7 ఉన్నాయి. ఎవరికంటే గొప్పవాడు చెప్పాలా? గుర్తుంటాయి మీకు. ప్రభువు ఎవరికంటే? మోసే కంటే గొప్పవాడు, ఇంకా యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నవే. యాకోబు కంటే గొప్పవాడు, ఇంకా దేవాలయము కంటే
7 సంగతులు ఉన్నాయి. ఎవరికంటే గొప్పవాడంటే అందరికంటే గొప్పవాడు, గొప్ప దేవుడు. అందుకే గొప్ప అనే మాటతో గొప్ప రక్షణ, గొప్ప కాపరి, గొప్ప దేవుడు ఇలా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ దేవుడే అబ్రాహాముకి ఏమన్నాడు, ఆ గొప్ప దేవుడే అబ్రాహాముకు ప్రత్యక్షమై ఏమన్నాడు, నిన్ను గొప్ప చేసేదని అన్నాడు. ఎంత మంచి మాట. అందుకే నీ ప్రభు గురించి నువ్వేం చెప్తానంటే, నా దేవుడు గొప్పోడండి, అంత గొప్ప దేవుడయ్యుండి ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడండి, నిజంగా ఆయన గొప్ప దేవుడే అని. అందుకే ఎందుకంటే అది ఎలాంటి మేఘం అంటే గొప్ప మేఘం. 5వది 6వది చూద్దామా? 6వది ఇంక 2 విషయాలే అయిపోయింది. 6వది ఎలాంటి మేఘం? అది ఉన్నతమైన మేఘం. చదువుదాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37:21. ఉన్నతమైన మేఘములలో చాలు, ఇక్కడ రాయబడింది ఉన్నతమైన, చాలు. ఏది ఉన్నతమైన మేఘము అనేది కనబడింది ఇక్కడ మనకి. కనుక ఇది కూడా ప్రభువుకి గుర్తుగానే కనబడుతుంది. ఉన్నతమైన మేఘం. ఉన్నతమైన అర్థం ఏంటి? ప్రభు ఎలాంటోడు? అది ఆ మాటే, అది క్యారెక్టర్లో ఒక లక్షణం. ఉన్నతమైన వాడు ఆయన. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. 91 కీర్తనలు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనందరం ఎక్కడుందో తెలుసా? ఎక్కడున్నాం? ఆయన చాటులో ఉన్నాం. చాటు అంటే నీడ. చిన్నపిల్లలు భయపడితే ఏం చేస్తాం? వెనక్తో హెద్దాలమ్మ, అరే వెనక్కిళ్ళరా. మా ఊర్లో ఏ ఊర్లోనైనా చిన్నప్పుడు ఈదిలో చనిపోయి శవం వస్తుంది కదా, శవంకి భయపడరు చిన్నపిల్లలు. అప్పుడు ఏం చేసేవాడు? మా అమ్మ ఏం చేసేది, మరి శవం వస్తుంది వెనక్కి వెళ్ళిపోయి వీళ్ళకి తోసేది. అంటే భయం. మరణం అంటే ప్రభువు నిన్ను చాటున ఉంచాడట దేవుడు. 91 కీర్తన చదవండి. 91 ఎన్నో వచనం? అది 1వ వచనం. 91:1. 91 కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించేవాడే. చాలండి. ఏ ఉన్నతమైన దేవుడు? మహోన్నతమైన దేవుడు. కనుక ఈ ఉన్నతమైన మేఘము ప్రభు అయిన మహోన్నతులైనటువంటి దేవుడికి జ్ఞాపకముగా ఉంది, గుర్తుగా కనబడుతుంది. ఈరోజు నువ్వు ఎక్కడున్నావంటే ఏ నీడలో ఉన్నావు? ఒకప్పుడు పాపపు నీడలో నువ్వు బ్రతికావు. ఒకప్పుడు నువ్వు నీకు తెలియకుండానే సర్పపు నీడలో ఉన్నావు. అయితే దేవుడు అన్నాడు, అది కాదు నీ ప్లేసు, నువ్వు నా దగ్గర రావాలా, నా రెక్కల కింద నువ్వు ఉండాలా, నువ్వు నన్ను ఆశ్రయించాలని చెప్పి ఆయన ఆయన నీడ అయిపోయాడు. ఆయన నీడంటే మనకు తెలియదు కానీ భయంకరమైన ఎండలో నిజంగా వాళ్ళని దేవుడు చల్లటి మేఘం వస్తే ఎలా ఉంటుంది? నిజంగా వాళ్ళని అలా కాపాడాడండి అరణ్యంలో. ఇక్కడ లాంటి ఎండ కాదు, అక్కడ భయంకరమైన ఎండ. మనం వెళ్తే అక్కడ మన శరీరం కన్నమైపోద్ది, అలాగ ఉంటుంది, తట్టుకోలేం. అందుకే వాళ్ళు ఫుల్ ఏసీలో ఉంటారు. అరబ్ కంట్రీలో, కువైటు, అరేబియా అదంతా ఎడారి కదా, నీళ్ళు ఉండవు. అంతకుతోడు ఎండ ఎలా ఉంటుంది? అందుకే ఆ భయంకరమైన అరణ్యంలో వాళ్ళకి దేవుడు ఒక మేఘములాగా ఆ చాటున వాళ్ళు ఉండేవాళ్ళట. ఎందుకంటే మేఘం వస్తే మనకి ఎండ కప్పుతుంది కదా, అలాగే దేవుడు వాళ్ళకి చాటున వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు? దేవుని రెక్కల కింద ఉండేవాళ్ళట. ఎంత గొప్ప మాటలు. కనుక 6వది ఎలాంటి మేఘం? అది ఉన్నతమైన మేఘ. ఆఖరిది 7వది చదువుదాము. అది ఎలాంటి మేఘం అంటే ప్రకాశమానమైన, ఎలాంటి మేఘము? ప్రకాశమానమైన మేఘం. చదువుదాము. మత్తయి సువార్తలో ఈ మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. వారిని ఏ మేఘము కమ్మింది? ప్రకాశమానమైనటువంటి మేఘము కమ్మింది. ఒక్కొక్క సందర్భంలో
ఈ హెబ్రోన్ ఎలా స్టార్ట్ అయింది? ఈ హెబ్రోన్ ఎలా స్టార్ట్ అయింది? ఒక పాట ఉంది, పల్లవరపు కొండల పైన. మనకు గుర్తులేదు, మనకు ఆ పాటలు రావు, కొన్ని రాగాలతో పాటలేం కదా. పల్లవరపు కొండల మీద దేవుని దాసులు రాత్రింబగలు ప్రార్థన చేస్తుంటే, ఒక పక్క తేళ్ళు, ఒక పక్క జర్రులు, ఒకటి ప్రార్థన చేస్తుంటే ఇంకోటి చెప్పుతో కొట్టడం. ఆ భయంకరమైన అడవులు ముందే చెప్పారట, మీరు ఈ అడవుల్లోకి వెళ్తున్నారు కానీ తిరిగి మీరు రారు. కానీ వాళ్ళు ఆ దర్శనం కొరకు, ఆ పరిచర్య కనిపెట్టడానికి వెళ్ళారు. అక్కడ ఒక దర్శనం వచ్చింది. అందులో దేవుడట, నిజంగా అది జరిగింది, ఇదేదో కట్టుకథ కాదు. వాళ్ళు వెళ్ళింది, కొంతమంది వెళ్ళారు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకు ప్రార్థనకి జవాబుగా వాళ్ళు ప్రార్థన చేస్తుండగానే ఒక మేఘం వాళ్ళని ఆవరించిందట. అందులో నాలాంటోడు ఒకడు ఏం చేశాడు, కళ్ళు తెరిచి చూశాడట. ఆ తెల్లగా ఆ భయంకరమైన చీకట్లో తెల్లగా ఒక మేఘం కనిపించేసరికి భయపడి కళ్ళు మూసాడట. అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక దర్శనం ఇచ్చాడట. ఆ దర్శనంలో అపోస్తుల కార్యం ఏంటి, 2:42 వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును. ఇది మన సహవాసం. లేకపోతే ఊరికే చెప్పే లేదు, అది ఏదో ఒక వాక్యం చెప్పే లేదు, దేవుడిచ్చిన దర్శనము. అందుకే మొత్తుకొని ఏడ్చేది ఏంటి, ప్రతిరోజు రండి, సహవాసంలో ఉండండి, ప్రభు బలలో చేతులు ఇవ్వండి, సహవాసంలో ఎడతెగక ఉండండి, ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తారు? అది దర్శనమయ్యా, ఎవరో మనుషులు ఏర్పాటు చేసేది కాదు అది. కనుక ఆ దర్శనం వచ్చింది. అయితే ఇప్పుడు వాళ్ళు, దేవుడు వాళ్ళకి మాట ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, అక్కడ ప్రభు బల్ల ఏం చేయాలా, విరవాల. అక్కడ ఏముంది, ఒక ఆయన ఏం చేశాడు, పరిగెత్తుకుని వెళ్ళి నిమ్మకాయ తెచ్చాడు, నిమ్మకాయ రసం. అప్పుడు అర్జెంటుగా ఏం లేదు కాబట్టి ఒక రొట్టె దొరికింది వాళ్ళకి. అది తెచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ప్రభు బల్ల అక్కడ ఇచ్చారు ఫస్ట్ టైం. తర్వాత అదే దర్శనంలో ఈరోజు కొన్ని వేల మంది, కొన్ని వేల సంఘాలు కట్టబడ్డాయి. ఏంట దర్శనము? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకాశమానమైన ఒక మేఘం వాళ్ళకి కనిపించింది. ఎంత గొప్ప ధన్యత అండి. నేను ఒక సాక్ష్యం విన్నాను, నాకు నా జీవితం గుర్తొచ్చింది. హెబ్రోన్ అదొక బ్రాండ్ నేమ్ కాదు, దేవుడిచ్చిన నేమ్ అది. హెబ్రోన్ గోల్కొండ చౌరస్తా. పాతది ఏలిం, అటువైపు ఏలిం ఉంటుంది, ఇటువైపు హెబ్రోన్ ఉంటుంది, మధ్యలో దారి ఉంటుంది. అయితే ఒక యవ్వనస్తుడు 14 సంవత్సరాలు వయస్సాయండి. అదే మార్గంలో తిరుగుతూ చెడు స్నేహాలతో చెడిపోయి మందు తాగుతూ ఒక బ్యాచ్ ఉండేది అక్కడ, చైన్ బ్యాచ్. ఆ బ్యాచ్లో కలిసిపోయాడు. ఇలా తిరుగుతున్నటువంటి ఆ యవనస్తుడు నా బతుకు చెడిపోయింది, నాకు అన్ని అలవాట్లు వచ్చేసాయి, నేను బ్రతకూడదు నా అలాంటోడని చెప్పి సావు కొరకే ప్రయత్నిస్తుంటే ఆ హెబ్రోన్లో ఉన్న పాట వినబడిందట. బయట మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ కాంపౌండ్ బయట ఆ పాట వినబడి ఆ పాట వినడానికి వెళ్ళి కూర్చుని లోపల కూర్చున్నాడు, మోకరించాడు. ఇంకంతే, దేవుడు పట్టుకున్నాడు, ఏడవడం మొదలెట్టాడు. ప్రభా, ఎంత ఘోరమైన పాపిని నేను. అంతకుముందు దేవుడు అంటే అతనికి తెలియదు. అతనికి తెలిసిందంతా కొట్టడము, తాగడము, పాన్పరక, గుట్క, ఇవే. అటువంటి భయంకరమైన హైదరాబాద్లో ఎప్పుడు కాదు, 1970లో జరిగిన సంగతి, ఇప్పుడుది కాదు, 1970లో జరిగిన సంగతి. ఆ యవనస్తుడు దేవుని చేత పట్టబడ్డాడు. ఇంకేమైంది తెలుసా? ఏమైంది? ఎప్పుడైతే రక్షణ పొందాడు, బయటకు వచ్చి ఒకటే ఇంక రోజంతా బైబిల్ చదవడమే, రాత్రింబగలు బైబిల్ చదవడమే, అదే చేశాడు. అయితే ఈ స్నేహితులు ఉంటారు కదా కొంతమంది, అరే మళ్ళీ మాతో రావా, మళ్ళీ మాతో కూడవా, మళ్ళీ నువ్వు మాతో పాటు ఆ పాడు పనులు చేయడానికి నువ్వు రావంటే అన్నాడట వణుకుతూ భయంతో, దయచేసి నేను రాను, నా ప్రభువు నాలోనికి వచ్చాడు, నేను రాలేను, ఆ పనులను మరి చేయలేనంటే వాళ్ళని వదిలేశారట. పోరా నువ్వు అని. ఆ రోజు నుంచి రాత్రింబగలు మందిరంలో ఉండేవాడట. రాత్రింబగలు మందిరంలోనే. అక్కడ ఉన్న పెద్దలు, రే ఇంటికి వెళ్ళరా, ఇక్కడే ఏంట్రా అంటే వెళ్ళిపోయాడు ఇంటికి. రాత్రి 11 గంటలకు వచ్చి అక్కడే పడుకుండేవాడట. ఆయన పేరేం పేరు తెలుసా? వాల్టర్. గొప్ప సింగర్ ఆయన, గొప్ప ట్రాన్స్లేటర్, గొప్ప మంచి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆయనకి ఇచ్చాడు.
ఈరోజు ఎంతోమంది యవ్వనస్తులు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు విన్నాను నేను. కారణం ఏంటంటే ఒక దర్శనము ఒక వ్యక్తిని ఏం చేసింది, మార్చింది. ఆ దర్శనం ఎక్కడ ఎలా కలిగిందంటే సహోదరు భక్త్ సింగ్ గారు దైవజనులు, ఆయనకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు పల్లవరపు కొండల మీద. నిజంగా అదొక అనుభవం అండి. తర్వాత నిజంగా అలాంటి ఎంతమంది ఆ దర్శనంలోకి వచ్చినారో. కనుక ఏడోది ఏంటి అనుభవం అంటే ప్రకాశమానమైన ఏంటిది, మేఘం. ప్రకాశమానమైన మేఘం. ఏ మేఘం ఇది? మోసే ముఖం ఏమైంది? ఎందుకు? ఎక్కడికి వెళ్ళేవాడు? మేఘం అనుభవంలోకి వెళ్ళేవాడు. చదువుదాం నిర్గమకాండము 34 అధ్యాయం. నిర్గమకాండం 34లో 35 వచనం. మోసే ముఖ చర్మము ప్రకాశింపగా అంటే ఈ ముఖ ప్రకాశం ఎలా వచ్చిందంటే, ఎలా వచ్చింది? దేవునితో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు దేవునితో సమయం గడుపుతున్నప్పుడు నీ జీవితంలో నీ ఫేస్, నీ ముఖ చర్మము మారుతుంది. నీకు బొట్టు లేకపోయినా అందంగా ఉంటావు, ఏమి పెట్టుకోకపోయినా ఏమి రాసుకోకపోయినా అందంగా ఉంటావు. కారణం ఏంటి? ఏంటి అందము? ఆత్మ సంబంధమైన సౌందర్యం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. కనుక మోసే ముఖం ఇంకో దగ్గర ఉంది, మోసే ముఖం చూడలేకపోయారట వాళ్ళు. ఎందుకంటే అంతగా దేవునితో సహవాసం చేశాడు. అందుకే అది ప్రకాశిస్తున్న ముఖం ఎలా వచ్చిందంటే దేవునితో గడపడం ద్వారా వచ్చే ఆ వెలుగు. అదే పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా? మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు నన్ను దర్శించింది అంటాడు. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో సాక్ష్యం చెప్తున్నప్పుడు అంటాడు, మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు నేను చూశాను అంటాడు. ఎవరు ఆ వెలుగు? ఎవరు ఆ వెలుగు? ప్రభువే. చాలాసార్లు అదే మాట చెప్తాడు, 4 దగ్గర చెప్తాడు అదే మాట. మిక్కిలి ప్రకాశమానమైన నా ప్రభు ఎవరంటే ప్రకాశించే దేవుడు. అందుకే సూర్యుని వల్లే తేజరిల్లెదము అనే పాటలో ఒక వర్డ్ ఉంటుంది. కానీ ఆయన ప్రకాశించే దేవుడు. అందుకే ఈ 7వది ప్రకాశమానమైన మేఘం. ఎలాంటి మేఘం అది? చివరిగా ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 33. ద్వితీయోపదేశకాండం 33 2వ వచనం. చాలు. ఆయన పారాను కొండ నుండి, ఈరోజు మనం అరణ్యం పేరేంటి? పారాను అరణ్యం. పారానులో ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తున్నాడు. పారానులో ఆయన ప్రజల మీద ప్రకాశిస్తున్నాడు. నీ మీద ప్రకాశించే దేవుడైన లెమ్ము తేజరిల్లము అని అంటున్నాడు. నీ మీద ఉదయించాడు దేవుడైన. ఆయన ప్రకాశించే దేవుడు. నీ జీవితం ప్రకాశవంతంగా చేస్తాడు. బ్రైట్ ఫ్యూచర్. ఒకప్పుడు మన జీవితం చీకట్లో మగ్గేది. ఇప్పుడు దేవుడు మన జీవితంలోకి రావటం ద్వారా ఎలా అయింది? ప్రకాశవంతంగా మారింది. ఎంత గొప్ప ధన్యత. కనుక దేవుడు ఈ పారాను అరణ్యంలో ఎలా ఉన్నాడు? ప్రకాశించే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఈ అరణ్య అనుభవంలోనికి మనం రావాలి. మనం కూడా ఒక దినాన ప్రకాశిస్తాం. ఎప్పుడు? ప్రభువుతో పాటు ఉన్నప్పుడు. అక్కడ చీకటి అనేది దానికి చోటే లేదు. ప్రకాశిస్తాం. సూర్యుని వాలే తేజరిల్లేదము. ఎవరితో? నా యేసుతో. నేను ఎలా ఉంటాను తెలుసా? సూర్యుని వలే తేజరిల్తా. ఇప్పుడు నేను మొఖాలు మాడిపోయిన మసాల దాకల్లా ఉంటాయి ఇప్పుడు మొఖాలు. కానీ అక్కడ అలా ఉండదు. అందరి మొఖాలు ఉంటాయి, తేజస్సుతో నింపబడతాయి. ఎందుకంటే ఆయనే వెలుగు. కనుక ఎటువంటి అనుభవంలోనికి తీసుకొచ్చాడో చూడండి. కనుక ఈ
పారాను అరణ్యములో. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి పారాను అంటే ఏం చెప్పాను? అర్థం ఏంటి? అందమైన. ఇప్పుడు మన ముఖం ఎలా అవుతుంది? పరలోకంలో కర్రోళ్ళు తెరలోళ్ళు ఉండరు. అక్కడ ఏముంటుంది? మహిమా శరీరం. అందుకే పారాను అంటే ఏంటది? అందమైన. ఎందుకంటే ప్రభువు వాళ్ళ మీద ప్రకాశించాడు కాబట్టి ఆ అందం వాళ్ళకు వచ్చింది. ప్రభు వాళ్ళకి ప్రకాశించాడు కాబట్టి గ్లోరీ అన్నాడు. గ్లోరీ అని రెండో మాట బ్యూటీ ఒకటి, రెండోది గ్లోరీ. ఎలా వచ్చింది నీకు అందం అంటే, నా ప్రభువు నా మీదకి నా జీవితంలోకి వచ్చాడు. అందం అంటే నేను బాహ్యం గురించి చెప్పట్లే, అంతరంగ సౌందర్యం. అంతరంగ సౌందర్యం. కనుక ఈ అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఎంత గొప్ప ధన్యత. అరణ్య యాత్రలో వెళ్తున్న మనము మన జీవితంలో ఇప్పుడు రెండోది, ఆయన ఒక మేఘం వలె మనల్ని ఆవరించాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఇంకా చాలా ఉన్నాయి. 11వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె, అంటే వాళ్ళందరినీ ఒక మేఘంతో చెప్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత. మేఘం వలె ఆవరించిందంట. ఇటు చూస్తే అబ్రము, ఇస్సాకు, యాకోబు ఎటు చూసినా ఆవరించారు భక్తులు మనల్ని. ఎందుకంటే వాళ్ళ వైపు చూసి నడవాలని. ఎంత గొప్ప సాక్షి సమూహం. ఎలా వచ్చిందట? ఒక మేఘం వలె నన్ను ఏం చేసింది? ఆ అనుభవాలు మనల్ని ఆవరించాయి. కనుక ఆ అనుభవాలు గుండా మనం ఏం చేయాలా? ఈ అరణ్య యాత్రలో రెండవ అనుభవం ఏంటంటే పారాను అనుభవం. మేఘము కింద నువ్వు నడవాలి, మేఘంతోనే ప్రయాణం చేయాలా, మేఘము యొక్క అనుభవంలోనికి నువ్వు రావాలి. మనందరము ఈ మేఘం యొక్క అనుభవంలోనికి వచ్చుదుముగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైనటువంటి నామంలో ఈ రాత్రి మేఘం యొక్క అనుభవంలోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చిన విధానం కొరకే నీకు వందనాలు దేవా. నిజమే, పారాను అరణ్యములో మేఘముగా నువ్వు వాళ్ళతో నిలిచి ఉన్నావు. ఈరోజు మీరు మమ్మల్ని నిలబెట్టిందే కాదు, మీరు మాతో నిలిచి ఉన్నారు. నిజమే తండ్రి, పౌలు ఒంటరిగా జీవించినప్పుడు ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాడు. నిజమే తండ్రి, ఈ లోకంలో ఎవరు మాతో ఉండరు, కానీ నువ్వు మాతో పాటు ఎల్లప్పుడూ సదాకాలం ఉండే దేవుడు అని మరొకసారి నీ వాక్య లేఖనాల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్ర. ఎంత గొప్ప దేవుడు నేవా. వాళ్ళని ఒక మేఘములాగా ఉన్నావు, మేఘంలాగా ఆవరించావు, మేఘం వలె ఒక చల్లని వాతావరణం ఇచ్చావు, మేఘం వలె ముందుగా నడిచావు. ఆ మేఘములోనే దేవా వాళ్ళతో మాట్లాడావు. ఇన్ని గొప్ప అనుభవాలు దేవుని ప్రజలైన మాకు దేవా, ఈ రాత్రి మేము కూడా ఆ అనుభవంలోనికి రావడానికి సహాయం చేయండి తండ్రి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించింది మాకంటే. మా పితరులు ఆ మేఘం కింద నడిచి వెళ్ళారు, ఆ మేఘం కిందే ఉన్నారట. ఎంత గొప్ప అనుభవం ప్రభా. మాకు కూడా అటువంటి అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించమని, ఈ అరణ్య యాత్రలో ఒంటరిగా వెళ్తున్నటువంటి మేము, మాతో పాటు మీరు నిలబండి, మాతో పాటు నడవండి. నీతో మేము నడవడానికి మీరు మాకు సహాయము చేయమని కోరుకుంటూ వచ్చిన నీ బిడ్డలు బట్టి నీ వందనాలు దేవా. అకులని కుటుంబము ఆయనను దీవించండి. నీ కుమారుడు డేవిడ్ బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా దేవా, నువ్వు ఇన్ని సంవత్సరాలు కూడా తను మీరు కాపాడుతూ వచ్చినారు. నిజమే, మేఘం వల్లే ఆవరించినావు, నడిపించావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు దేవా. ఆ మేఘంలో వాళ్ళని ఎలాగైతే నడిపించినావో నీ బిడ్డ జీవితంలో కూడా మేలు చేసినావు. ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు వందనాలు. మిగతా జీవితము నీ కొరకు గడుపునట్లు సహాయం చేయండి. జానన్న కుటుంబాన్ని, పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తేజన్న కుటుంబాన్ని, పిల్లలు, అలాగే రాజస్థాన్ని బట్టి, డేవిడ్ని బట్టి నీకు వందనాలు దేవా. కుటుంబాన్ని బట్టి, రాణక్కను బట్టి నీకు వందనాలు దేవా. మరి గీతక్కను బట్టి దేవా, సంఘానికి వచ్చిన నీ బిడ్డలందరూ దేవా, ఎవరైతే రాలేని స్థితిలో
ఉంటున్నారో వాళ్ళందరూ మీరు దర్శించండి తండ్రి. మీరే ఏలవేసి రప్పించమని కోరుకుంటూ, బలహీనను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, దేవా ఈ సెలవుల్లో మేము కూడా అనేక సార్లు నీ సన్నిధిలో మేము కూడుకునే ఆ గొప్ప భాగ్యము మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిచిన మనందరికీ దేవుని కృప సదాకాలము తోడి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.